హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఫణీంద్ర నర్శెట్టి ఈ పేరు వినగానే మనకు మను అనే సినిమా గుర్తొస్తుంది కదా. ఆ సినిమా ఒక ప్రయోగం. ఒరిజినల్ ఫిల్మ్ మేకర్గా గుర్తింపు తెచ్చుకున్న ఫణీంద్ర ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ లాంటి ప్రముఖ సంస్థలో 8 వసంతాలు అనే సినిమా తీశాడు. మ్యాడ్ మూవీ ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ టైటిల్ రోల్ పోషించడం, ప్రచార చిత్రాల్లో స్వచ్ఛమైన ప్రేమ కథ కనిపించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఆ ఆసక్తి సినిమాలో కొనసాగిందా? ఈ కవితాత్మక ప్రేమ కథ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మిత్రులారా, పెద్ద సినిమాలకు ఎవరైనా రివ్యూ చేస్తారు, ఎస్, పెద్ద హీరోల సినిమాలకు. కానీ నేను ఈ సినిమా చాలా బాగుందనే ఉద్దేశంతో రివ్యూ మీ ముందుకు తీసుకొచ్చాను. 8 వసంతాలు చిత్రంలో కథ అనేది వెతకడం కంటే ఇదొక ప్రయాణం అని చెప్పడం చాలా సబబు. శుద్ధి అయోధ్య అంటే అవంతిక సునీల్ కుమార్ 17 ఏళ్లకే ఒక పుస్తకం రాసి పేరు తెచ్చుకుంటుంది. అక్కడి నుంచి మరో 8 ఏళ్ళు ఆమె జీవితంలో చోటు చేసుకున్న ప్రేమ, బ్రేకప్, బాధ్యతలు, త్యాగాలు, ఇలా అనేక సంఘటనలు, పరిస్థితుల సమాహారమే ఈ సినిమా. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన మృదుత్వం కోల్పోకుండా ధైర్యంగా నిలబడిన ఓ అమ్మాయి కథే 8 వసంతాలు సినిమా. ఒక ప్రేమ కథకు కావలసిన మంచి సంగీతం, సాహిత్యం, విజువల్ బ్యూటీ ఇవన్నీ ఈ సినిమాకు ఉన్నాయి. ప్రధాన పాత్రలు రచయితలు కావడం వల్ల హీరో హీరోయిన్లు ఇద్దరు రైటర్స్ అనమాట. సో ఈ కథకి ఒక పోయట్రీ టచ్ కూడా దొరికింది. ఆలోచింపజేసే సంభాషణలు కూడా కుదిరాయి ఆటోమేటిక్గా. సో కథాగమనం చూసుకుంటే తొలి సగం నెమ్మదిగా సాగుతున్నప్పటికీ ఎంగేజింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెల్ని చక్కగా మలిచారు. అయితే సెకండ్ హాఫ్లో ప్రయాణం కాస్త అలసటగా సాగుతున్న భావన కలుగుతుంది. కథలో పెద్ద ప్రోగ్రెస్ కనిపించదు, కానీ క్లైమాక్స్ తీర్చిదిద్దిన తీరు సూపర్. అసలు ఫణీంద్ర నర్శెట్టి మరొకసారి తన మార్క్ని నిలబెట్టుకున్నాడు అని చెప్పవచ్చు. శుద్ధి అయోధ్య పాత్రలో అవంతిక సునీల్ కుమార్ ఒదిగిపోయింది. చాలా పరిణితితో ఆ పాత్రను చేసింది. 8 ఏళ్ల ప్రయాణంలో వయసుతో పాటు వచ్చే మార్పులను ఆ పాత్ర ప్రదర్శించిన తీరు చాలా సెటిల్డ్గా ఉంటుంది. సో హనురెడ్డి హుందాగా కనిపించాడు హీరో. అవంతిక హనురెడ్డి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. రవి దుగ్గిరాల నటన కూడా ఓకే. కన్నా పసునూరి తన పాత్రకు తగ్గట్టుగా కనిపించాడు. మిగతా నటులు తమ పరిధి మేర కనిపించారు. నిర్మాణపరంగా ఉన్నతంగా ఉంది, చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. ఒక్కో ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. శేషం అబ్దుల్ వాహబ్ సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళింది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. దర్శకుడు, మాటల రచయిత కూడా మెప్పించాడు. ఆయన రాసిన మాటల్లో మంచి గాఢత ఉంది. అలాగే కొన్ని డైలాగులు ఫోర్స్గా అనిపించే ఛాన్స్ కూడా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడలేదు. చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయి. భావుకథతో కూడిన సినిమాను చూడాలనుకునే ప్రేక్షకులకు 8 వసంతాలు మంచి ఆప్షన్. మిత్రులారా, ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుంది 8 వసంతాలు.